వాస్తు అనేది అన్ని రకాలు కూడా ఇబ్బందే. మనం ఎప్పుడు కూడా వాళ్ళ ప్లేసుల్లోకి మనం వెళ్ళకూడదు. వాళ్ళ ప్లేసుల్లోకి మనం వెళ్ళకుండా ఇప్పుడు నీకు చెప్పాను కదా నైరుతి గురించి. అసలు నైరుతి అంటే అమ్మా ధనం కురిపించేస్తుందమ్మా నైరుతి. నేను చెప్పినట్టుగా చేస్తే అంత మంచిది. ఈశాన్యం గురించి చెప్పాను. అన్నిట్లికి కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి కానీ ఈ ఒక్కదానికే లేదు. సడన్ డెత్ అనమాట. అంటే తెలీదు. మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది. తలనొప్పి వచ్చింది వెళ్ళి చూపించుకోవాలి, ఒక ఒంట్లో బాగాలేదు చూపించుకోవాలి, అలాగే అవి సర్దుకుంటాయి. వీళ్ళు చెప్పరు, వీళ్ళు సడన్ డెత్ అనమాట. అంత ప్రమాదం. ఈ నైరుతి మూల గురించి ఈవేళ మనం పూర్తి అవగాహన మనం ఏంటి మనం వినే మన యొక్క వ్యూవర్స్కి ఏంటి అందరికీ కూడా వాళ్ళకి మంచి అవగాహన ఉంటుంది. అంటే భయపడిపోవద్దు ఎవరును. ప్రాణాలు పోతాయని నేను చెప్పినట్టుగా వాళ్ళు ఏం భయపడక్కర్లేదు. చిన్న చిన్న రెమెడీలు ఇలా చేసుకుంటే చెత్తా చెదారం అక్కడ బరువులు వేసేసి నైరుతి మూలలోను బరువు వేసుకోవచ్చమ్మా. బరువు వేసుకోవచ్చు, ఎంత బరువైనా వేయచ్చు, పర్వాలేదు. పైగా నైరుతి మూల ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే కొంతమంది కొంత ఖాళీ ఉంటుంది కదా, పడమరలో కొంత ఖాళీ ఉంటుంది. ఆ నైరుతిలోనూ కొంచెం ఇంత ఉన్నది కదా, కొంచెం ఇంత హైట్లోనూ